గుడిలో శివుణ్ణి లింగ రూపంలోనే ఎందుకు పూజిస్తామో తెలుసా? ఇది చాలా మందికి తెలియని ఒక డీప్ మిస్టరీ. సాధారణంగా దేవుళ్లను మనిషి రూపంలోనే పూజిస్తాం, కానీ శివుణ్ణి మాత్రం లింగ రూపంలో పూజిస్తాం. శివపురాణం ప్రకారం బ్రహ్మ విష్ణువుల మధ్యన ఎవరు గొప్ప అనే వాదన వస్తుంది. అప్పుడే శివుడు అంతులేని అగ్నిస్తంభంగా మారి జ్యోతిర్లింగమై వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ పైకి వెళ్లి చివర చూడాలని ప్రయత్నించాడు. విష్ణువు కిందకెళ్లి దాని మూలం కొనుక్కోవాలని ప్రయత్నించాడు, కానీ ఇద్దరికి చివర దొరకలేదు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నేను అంతం కాదు, ఆరంభం కాదు, నేను శాశ్వత శక్తిని. అందుకే అంటారు శివుడు ఆది అంతం లేనివాడని. లింగంపై ఉండే వృత్తాకార భాగం శక్తిని సూచిస్తుంది, మధ్యలో ఉండే భాగం శివుడి చైతన్యాన్ని సూచిస్తుంది. అలానే శివుణ్ణి మనం ఏ వైపు నుంచైనా పూజించవచ్చు. ఇదే కారణంగా అంటారు శివుడు దిశలో లేడు, దిశలన్నీ శివుడిలోనే ఉంటాయి. ఫ్రెండ్స్, ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.